ఆహ్వానిస్తున్నాము. వాక్యం మనందరికీ విరిచి అందజేయనట్లుగా బ్రదర్ దాస్ బాబు గారు, ప్రైజ్ ద లార్డ్, వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎస్, సమయము వాక్య పరిచర్య కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, ఒట్టిపోయిన మనసు చేత నిర్లిప్తమైపోయి అలసిన హృదయం కలిగి దశైపోయి నా బ్రతుకు ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు వైపు చూడటానికి మా ఉద్దేశములను, మా తలంపులను, మా ఆలోచన విధానాన్ని మీ వైపు మలుచుకోవడానికి మీరు మా ఎడల చూపిన వాత్సల్యాతిశయమును బట్టి స్తుతిస్తూ యేసు వైపు చూచుచు అన్నటువంటి ఈ కాన్సెప్ట్ చేత నీ దాసునికి మీరు ఇచ్చిన దర్శనాన్ని, ఆ విజన్ నెరవేర్తించే భాగంలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ భాగంలో ఉన్నప్పటికీ ఆ తలంపు, ఆ ఉద్దేశం, ఆ ఆలోచన కలిగి ఉన్నామా అని మేము నెమరు వేసుకోవడానికి అల్పుని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ మీరు మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించి మా బ్రతుకును దీవించమని యేసు ప్రభు పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కాలగమనంలో ఒక పెనుతండ్రి కుమారుడు కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ పెనుతండ్రి వద్ద పెరుగుతున్న కుమారుడికి ఎవరు లేరు. ఓ రకంగా చెప్పాలంటే సర్వమై ఉండి తను మాత్రమే ఆధారమై ఉండి తన తమ్ముని అన్న కుమారుని తీసుకుని ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో తను కలిగిన యావత్తును తన కుమారుని పోలిన కుమారునిగా ఉన్నటువంటి తన అన్న కుమారునికి సమస్తంలో భాగమిస్తూ ఉమ్మడిగానే ఉంటూ చాలా చక్కగా భయభక్తులతో పెంచుతూ దేవుని ఆశీర్వచనము తను కలిగి పొందుకుని ఆ ఆశీర్వచనం యొక్క ఛాయను తన కుమారునిగా ఉన్నటువంటి వానికి ఇస్తూ ఉన్న దినాల్లో రోజున వారిద్దరి మధ్య ఆ చక్కని సంభాషణ ప్రారంభమైంది. నాన్నా, నీ ఆస్తి నా ఆస్తి కలిసి ఉండలేనంతగా నా దేవుడు ఆశీర్వదించాడు. దీనిని బట్టి నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు కూడా గొడవలు అవుతా ఉన్నాయి. వీరిని బట్టి మన ఇద్దరి మధ్య విభేదం రాకముందు మనిద్దరము చెరో భాగానికి పోదాం. తప్పదు కదా నాన్న, ఎంతకాలం విడిపోవాలి కదా. కాబట్టి నీ సంసార జీవితాన్ని నీవు, నా సంసార జీవితాన్ని నేను కొనసాగించుకుందాం. మరి నీ ముందర తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులను పెట్టాను. నువ్వు ఒక పని చేయనా, నీకేం కావాలో కోరుకో. ఎందుకంటే నువ్వు ఆయన చెప్పాడు నీ జనాంగాన్ని నీ సొంతంలో వదిలేమని చెప్పినప్పటికి కూడా నేనైతే నిన్ను వెంట పెట్టుకునే వచ్చాను. కానీ ఆయన దయాదాక్షిణ్య మూర్తి కదా, కరుణా సంపన్నుడు కదా. కాబట్టి ఈ దినాన ఇంకా తప్పదు నాన్న. మరి ఏం చేద్దాం, నువ్వు కోరుకో, నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకో. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు 4 ఉన్నాయి. కనుచూపు మేరలో ఏ ప్రాంతానికి నువ్వు వెళ్తావో ఆలోచించుకున్నానా అని అబ్రాము లోతుతో చెప్పాడు. లోతు ఏం చేయాలి అంటే, నేనైతే ఎలా అంటే బాగుండేదేమో అనుకుంటున్నాను, కానీ నేను అంతకంటే మరింత దౌర్భాగ్యమైన నిర్ణయం తీసుకునేవాడినేమో. లోతు ఇలా అంటే బాగుండేది. చిన్నాయన, ఓ అనాథలాగా నేనున్నప్పుడు, దిక్కు దశ కోల్పోయి నిర్లిప్తంగా నేనున్నప్పుడు, గురిగమ్యం కానుక తల్లిదండ్రులను కోల్పోయి నేను ఉన్న దినాల్లో నన్ను నువ్వు వెంట పెట్టుకొచ్చి నిన్ను బట్టి నన్ను ఆశ్రయించబడిన నేను నీ ఇష్టం చిన్నాయన, నువ్వే పక్కకి వెళ్ళమంటే ఆ పక్కకి వెళ్తా, నువ్వేం చేయమంటే అది చేస్తా.
నీ నిర్ణయమే నా నిర్ణయం, నీ ఉద్దేశమే నా ఉద్దేశం అని ఉంటే బాగుండే. కానీ ఆ రాత్రి లోతు వెళ్ళి పడుకున్నాడంట. పడుకుని ఒక పని చేశాడు. ఇక్కడ ఏం చేశాడు చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను వస్తున్నప్పుడు మా చిన్నాయనతో కూడా అలా బయలుదేరి వచ్చామంతే. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సింధూరు వృక్షం కింద బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చాలా స్థితిమంతుడుగా ఈ దినాన తనయ్యాడు, నేను కూడా తన బట్టయ్యాను. అలా నేను గనక వెళ్తే నేను ఇంకా దీవించబడతానేమన్న ఉద్దేశం కలిగి తన ఆలోచన ఆశీర్వదించబడటానికి, ఘనత గౌరవాలకి, పేరు ప్రఖ్యాతలకు తన ఆలోచనను మలిచాడు. కానీ తన చిన్నాయన వైపు తన ఆలోచన మలిచిన వాడుగా లేడు. ఎప్పుడైతే తన ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడ్డాడో, ఒక దురుద్దేశం చేత తనున్నాడో, తన ఆలోచన విధానాన్ని పక్కకి మలిచేశాడు. చిన్నాని నుంచి, అబ్రాహాము నుంచి తన స్వరీతి వైపుకు మలుచుకున్నాడు. అయితే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక లోతు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. పిచ్చోళమైన మనమే మన ఉద్దేశాలు చెడ్డమైనప్పుడు మన ఆలోచన విధానాన్ని మలుచుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దైవికం కనుక అయి ఉంటే మన నిర్ణయాలు త్రోవ తప్పవు, సక్సెస్ఫుల్ గా ఉంటాయి, ఫెయిల్ అవ్వం. మన జీవితాల్లో చాలా మార్లు అన్ని అంటలేదు సుమా, నేను చాలా మార్లు అంటే మరింత ఎక్కువ మార్లు ఎందుకు ఫెయిల్ అవుతామంటే మన ఉద్దేశములు చెడ్డవి. దేవుని ఉద్దేశానికి సమీపంగా ఉండవు. దేవుని ఉద్దేశానుసారంగా మన ఆలోచన ఉండదు. మన ఉద్దేశానుసారంగానే మన ఆలోచన ఉంటుంది. నరుని ఆలోచన ఎలాంటిదో తెలుసా? 20వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో ఉంటుంది. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ పడుతుంది అనమాట. ఎక్కడో ఉంటాయి ఆ బావిలో నీళ్లు, చాలా లోతుగా ఉంటాయి. ఆ తోడటం అంటే చాలా కష్టమైంది, చాలా క్లిష్టమైంది, బహు ప్రమాదకరమైంది, నష్టం వాటిల్లింప చేసే ఆలోచన నరుడు కలిగి ఉంటాడు. కానీ మన ఉద్దేశం దేవుని యొక్క చిత్తానుసారంగా ఉంటే మన ఆలోచన విధానం కూడా చాలా బహు గొప్పదిగాను, దొడ్డదిగాను, శ్రేష్టమైనదిగాను, దీవెనకరంగా ఉంటుంది. దేవుని పిల్లలారా, ఇక్కడ జరిగిన సంఘటన కూడా ఇదే. ఇప్పుడు ఇంతకీ మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఇక్కడ ఒక మాట రాస్తుంది. నరుని హృదయంలోని ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానములే స్థిరములు. అంటే నిర్ణయం స్థిరము. దేవుని నిర్ణయం స్థలం నిర్ణయమే స్థిరమైనది. మరి మన నిర్ణయాలు నేటి దినాన ఎలా ఉన్నాయి? దేవుని నిర్ణయం ఎలా ఉంది? మన నిర్ణయం వల్ల మనం ఏమవుతున్నాం? మనం అవుతున్న విధానాన్ని బట్టి మనం తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే బతుకుబాటులో, ఈవెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇంట్లో గృహోపకరణాల్లో ఒక మంచి మిక్సీనో, ఒక టీవీనో, ఒక ఫ్రిడ్జో, ఏదో ఒకటి, ఒక సోఫా సెట్టో, ఒక మంచమో, ఏదైనా ఒక వస్తువు నువ్వు కొంటున్నప్పుడు నీ నిర్ణయం సరిగా ఉండాలి, దైవ చిత్తానుసారంగా ఉండాలి. దైవ చిత్తానుసారంగా లేనప్పుడు ప్రతి నిర్ణయము ఫెయిల్ అవుద్ది. కారణం ఏంటంటే నీ మీద నువ్వు ఆధారపడి నీ ఉద్దేశం నరుని హృదయము చాలా చెడ్డది, అది లోతు నీళ్ళ వంటిది. కాబట్టి నీ ఉద్దేశానుసారంగా కాకుండా దేవుని ఉద్దేశానుసారంగా నీ ఆలోచన ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ ఫెయిల్ అయినటువంటి లోతును తీసుకుందాం, సక్సెస్ అయిన ఋతును తీసుకుందాం. మనం కొద్ది కాలం నుంచి ఋతుని జ్ఞానం చేసుకున్నాం మళ్ళా ఇప్పుడు కూడా ఋతుని జ్ఞానం చేసుకుందాం, కంటిన్యూగా చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తా ఉన్నాను.
ఇక్కడ గమనిద్దాం, దేవుని పిల్లలారా, మన ఆలోచన విధానానికి వచ్చి ఆ రోజున చెప్పాడు కదా, అబ్రాహం చెప్పాడు కదా, అబ్రాహం మరి లోతుని పిలిచి, అబ్బాయి ఒక నిర్ణయం తీసుకురా, ఎటు వెళ్తావు నువ్వు? తూర్పుకి వెళ్తావా, పడమరకు వెళ్తావా, ఉత్తరానికి వెళ్తావా, దక్షిణానికి వెళ్తావా, ఎటు వెళ్తావు? నీ నిర్ణయం నీదే, నాది కాదన్నప్పుడు స్వయం చేత ప్రేరేపించబడి నరుడుగా తన ఉద్దేశాన్ని ఆలోచన వైపుకు మలుచుకొని లోతు నీళ్ళ వంటి, లోతు అంటే ఆ లోతు కాదు, లోతు అంటే డెప్త్ అన్నమాట, లోతుకి వెళ్ళినటువంటి ఆ నిర్ణయం చేత పతనావస్థకు పరుగులు తీసే ఉద్దేశంతో నింపబడినటువంటి ఆలోచన చేత లోతు ఒక చక్కటి నిర్ణయం పాడవడానికి తీసుకున్నాడు. చూద్దాం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. చూస్తే లోతుకి సొదొమ గుమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం అయి ఉండినట్లుగా కనిపించిందంట. లోతుకి కళ్ళకి తన ఆలోచన విధానానికి తగినట్టుగా రేపటి దినాన నాశనం అయ్యి, రేపటి దినాన పతనమయ్యి, రేపటి దినాన కాల్చివేయబడ్డానికి సిద్ధమైన సొదొమ గుమొర్రా పట్టణము లోతుకి ఎలా కనిపించిందంటే, తన ఆలోచన విధానాన్ని బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి ఎలా తనకు కనిపించిందంటే యెహోవా తోటలాగా కనిపించిందంట. ఎలా కనిపించిందంటే యెహోవా తోటలాగా కనిపించిందంట. ఏది పాడైపోయే పట్టణము లోతు తన ఉద్దేశాన్ని బట్టి చక్కగా చక్కగా కనపడిందంట, యెహోవా తోటలాగా. యెహోవా తోట అంటే ఏమిటి? ఆ తోట యొక్క ఉద్దేశం ఏంటి? ఆ తోట యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. ఈ తోటలాగా కనపడిందంట. ఈ తోటలో ఏముందో తెలుసా? ఇక్కడ మరియు ఆ తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నైలు నది బయలుదేరి అక్కడ చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పిషోను. అది హావిలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం పండుద్దంట. భలే కనిపించింది. మోసపోయే కళ్ళు, ఉద్దేశము విస్తారమైన ధన సమృద్ధిని కోరుకునే ఉద్దేశం చేసిన ఆలోచన విధానానికి పతనమయ్యే పరిస్థితులు ఒగరగాను కనిపించాయంట. లోతుకి తీసుకునే నిర్ణయం దేన్ని బట్టి ఉంటుందంటే నీ ఉద్దేశాన్ని బట్టి ఆలోచన ప్రారంభమయ్యి ఆ ఆలోచన విధానమే నిన్ను ఒక నిర్ణయానికి తీసుకొస్తుంది. కానీ మొట్టమొదటి నీ ఉద్దేశం ఎలా ఉండాలి అంటే దేవుని ఉద్దేశానుసారం. అలా లేదు ఇక్కడ. ఇక్కడ గమనించాలి మళ్ళా. దేవుని ఉద్దేశం కాదని చెప్పడానికి వీల్లేదు. దేవుని తోట వల్లనే ఉంది కానీ అది దేవుని కాదు ఇతని ఉద్దేశం. ఇది ఒక మర్మం. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనే మానవ జీవితాలు ఉంటాయి. కానీ ఒకటి, ఈ సక్సెస్ లో ప్రయాణం చేయాలంటే ఫెయిల్ అయినప్పుడు ఆ ఫెయిల్లో నిరుత్సాహపడక శ్రమదినమున నువ్వు కృంగిని ఎడల చేతకాని వాడు అగుదు అని రాస్తుంది. ఆ ఫెయిల్యూర్స్ లో నువ్వు చేతకాని వాడు కాక అయిపోయింది నా పని, ఇంకేముంది నా జీవితం, ఇంతేనా అని నువ్వు అనుకుంటే ఎన్నటికీ సక్సెస్ కాలేవు. ఓహో, పతనం అయ్యానా? ఈ పతనం నా పాదాల కింద సోపానంగాను విజయానికి ఒక మెట్టులాగా ఉంటుంది అని కనుక నువ్వు ప్రయాణం చేస్తే అది బహుధైర్యం కలిగి ఉంటుంది. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా అందులో భయభక్తులే ధైర్యం. స్వయం మీద ఆధారపడినప్పుడు నీ ఉద్దేశాలు చెడ్డకుంటే, నీ ఆలోచన మరింత దరిద్రంగా ఉంటే నీ నిర్ణయం పతనానికి తీసుకెళ్తుంది. రండి నాతో పాటు ఆదికాండంలోనికి మరొకసారి. మొదటి దాని పేరు షిహోను, అక్కడ బంగారం ఉంటుంది. రెండో దాని పేరు గిహోను, అక్కడ వెండి సాంబ్రాణి అన్నీ ఉంటాయి. మూడో దాని పేరు హిద్కియేలు. నాలుగోది, ఈ 4 నదులు ఇక్కడ ఉన్నాయి. అక్కడ మంచి ఫలవృక్షాలు ఉంటాయి. ఈ 4 నదులు శ్రేష్టమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నవి ఉన్నమాట వాస్తవమే. యెహోవా తోట సమృద్ధితో ఉన్నమాట వాస్తవమే. కానీ అది యెహోవా తోట కాదు, తోటలాగా కనిపించిందంటే సొదొమ గొమొర్రా పట్టణం ఆయనకి భ్రమింప చేస్తుంది. నీ ఉద్దేశం లోతు నీళ్ల వలె ఉంటుంది. నీ ఉద్దేశం, ఆ ఆలోచన నిన్ను ఎక్కడికి తీసుకుని పోతుందో
నువ్వు గమనించకపోతే నీ ఉద్దేశం నీ చిత్తానుసారంగా ఉందా, దైవ చిత్తానుసారంగా ఉందా? ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే దేవునితో నీ సహవాసం సరిగా ఉన్నప్పుడే, యేసుని పోలి నువ్వు నడుస్తున్నప్పుడే, యేసు ప్రభు వారి చేయి నువ్వు పట్టుకుని నడుస్తున్నప్పుడే, ప్రభుతో నీ సహవాస సంబంధం మమేకం అన్నప్పుడు మాత్రమే మేలు కీడులను వివేచింప చేసే జ్ఞానము నీకు కలుగుతుంది. నీ మీద నువ్వు ఆధారపడి నీ స్వభక్తి చేత, స్వనిర్ణయాల చేత, స్వ ఆలోచన చేత నువ్వు నింపబడినప్పుడు నీకు రేపటి నాశనము నేడు సౌందర్యంగా కనిపిస్తుంది. ఇక్కడ యెహోవా తోటలాగా కనిపించిందంట. రెండోది ఈ ఆది కాండంలోనే 13వ అధ్యాయంలోనే 10వ వచనం, యెహోవా తోట వలెను, రెండు ఐగుప్తు దేశం వలెను. ఎలాగంటే ఐగుప్తు దేశం లాగా కనిపించిందంట. ఈ ఐగుప్తు దేశం లాగా ఎందుకు కనిపించింది అంటే, ఐగుప్తు దేశం లాగా ఎందుకు కనిపించిందంటే, అబ్రహాము షారాను తీసుకుని ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు తన ప్రయాణంలో అక్కడ ఐగుప్తు రాజు షారాను చూచి, తన అందాన్ని చూసి షారాని తన భార్యగా స్వీకరించడానికి, లేదా తను కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యముల చేత నింపబడి ఐవిక విచారములకు లోనై పొరుగు వారిని భార్యను ఆశించినటువంటి ఐగుప్తు రాజు షారా భార్యను మీద తన కన్ను వేసినప్పుడు దేవుడని యెహోవా చూశాడు. తన బిడ్డల కనురెప్పకు కూడా హాని కలిగితే తట్టుకోలేడు మన ప్రభువైన యెహోవా. ఆయన మనకు కనురెప్పవలే ఉంటాడు. ఆయన మన కాస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మన కాపరి కదా. ఆ కాపరత్వాన్ని కాపాడుకోవాల్సిన నిర్ణయం మంది. ఇక్కడ ఈ ఐగుప్తులో ఉన్నటువంటి రాజు అబ్రాహాం భార్యను ఇలా చేసినప్పుడు, ఊహించుకున్నప్పుడు, క్షమించండి చేసినట్లు కాదు, తన ఊహ వచ్చినప్పుడు, ఇది గమనాగమనాలు ప్రభు దృష్టికి వెళ్ళినప్పుడు ప్రభు ఇలా చెప్పాడు, అరే నువ్వు మర్యాదగా అబ్రాహాం భార్యని తనకున్న వారిని బయటకు పంపించాయి. వారి మీద నీ ఏమాత్రం దృష్టి సారించిన బీ కేర్ఫుల్లీ, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు. అబ్రహాం ఎవరో తెలుసా? నా కనుగుడ్డును తాకగలవా? జాగ్రత్త రాజా అని చెప్పి అన్నప్పుడు ఆ రాజు బాబోయ్ నన్ను క్షమించు, తన భార్య అనుకోలేదు, తన చెల్లి అని చెప్పాడు అన్నప్పుడు ఆయన అన్నాడు, చెల్లెని ఎందుకు చెప్పాడంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో, భార్య అంటే తను చంపేసి తన భార్యను ఉంచుకుంటామేమోనని తన భార్యను సైతం చెల్లెని చెప్పాడు. రా దౌర్భాగ్యుడా, నీ మూర్ఖత్వాన్ని బట్టి అని చెప్పి బుద్ధి చెప్పి తను గద్దించినప్పుడు ఆ రాజు అబ్రాహాముని షారాని తనకున్న వారిని పంపిస్తూ అక్కడి నుంచి ఇచ్చిన బహుమానముల సమృద్ధి, అక్కడి నుంచి పంపిస్తున్నప్పుడు అబ్రాహాముని ఉత్తి చేతితో అయ్యా నన్ను క్షమించు, మీ ఎడల నేను తప్పుడు ఉద్దేశం కలిగి ఉన్నాను, మన్నించు, నా దేవుడు నాకు బుద్ధి చెప్పాడని చెప్పి తనకు కలిగిన సర్వ సంపదలు, బంగారము, వెండి, గుర్రములు, రథములు, రౌతులను సమృద్ధిని ఇచ్చి పంపాడు. పంపుతున్న సందర్భాల్లో అబ్రాహాము షారాలతో పాటు లోతు కూడా ఉన్నాడు కదా, అది చూశాడు, ఆ సమృద్ధిని చూశాడు. అక్కడ యెహోవా తోటలాగా కనిపించింది, రెండు సమృద్ధిగా బంగారం వెండి పండే ప్రాంతం లాగా సమృద్ధిగా సస్యశ్యామలంగా ఉండే ఘనత గౌరవాలు, రాజులు సహితం సలాం చేసే ఆ యొక్క ఉద్దేశముల చేత నింపబడినటువంటి, సలాం చేయించుకోవాలనే ఉద్దేశం చేత నింపబడిన లోతు కనులెత్తి చూసి, చిన్నాయనా అదిగో ఆ ప్రాంతానికి వెళ్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. గమనించాలి దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే నిర్ణయం. ఆ నిర్ణయం వైపు తీసుకున్నాడు. నాదేముంది నాన్న, నీకు చెప్పే కదా, నీ ఇష్టం, నీ నిర్ణయం ప్రకారం వెళ్ళినప్పుడు, అవునా నాకంతా సస్యశ్యామలమే, అందము మోస్కరము సౌందర్యం వేద్దాం, వినాశకాల విపరీత బుద్ధట.
మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము దీవెన నొందకపోవును. ఇవన్నీ పాపం గమనింపు లేని లోతు సొదొమకు వెళ్ళిపోయాడు. వెళ్తంలో ఆయన అనుకున్నట్టు గౌని వద్ద లోతుని పెట్టారు. గౌని వద్ద అంటే అర్థం తెలుసు ఆ రోజుల్లో. గౌని వద్ద అంటే రాజరికపు పట్ట. అబ్రాం గారు కొడుకండినా, సామాన్యుడేంటి, అబ్బో పిఎం గారు లెవెలు అని లోతు గారిని గౌని వద్ద పెట్టి అంటే ఘనపరిచారు. ఆ ప్రాంతానికి బహుశా నేను అనుకుంటా ఒక రాజ్యసభ సభ్యుడిగా చేశారేమో. ఆధిపత్యం ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. సుధోమ కుమార మొత్తం ఆయన ఆధీనంలోనికి వచ్చేసింది. పాపం కూడా అదే లెవెల్లో పెళ్ళిబుకుతూ వచ్చింది. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి లోతుని తన పరిస్థితిని చూశాడు. అబ్రహాము హృదయం ముందు వ్యాకులు పడుతున్నాడు. అబ్రహాముతో చెప్పేశాడు, ఆ దేవుడని యెహోవా అర్థమైపోయింది, ఇది నాశనం కాపోతుంది. అయ్యయ్యో, లోతు ఒక నిర్ణయం, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడే, తప్పు నిర్ణయం తీసుకున్నాడే అనుకున్నాడు. బాధపడ్డాడు. అబ్రాము తన తమ్ముని అన్న కుమారుడైనటువంటి లోతు విషయమే దేవుని యుద్ధకు బేరసారాలకు వెళ్ళాడు. ప్రభువా, ఈ సొదొమ గుమొర్రాల పట్టణము పాపము గొప్పదే, నేను కాదన్నా, బహుభారమైంది. కానీ అయ్యా 24వ వచనం 18వ అధ్యాయంలో ఆదికాండం, 50 మంది నీతిమంతులుంటే కాపాడుతావా ప్రభువా అన్నాడు. తన కుమారుడు మీద మోసు చేత, ప్రేమ చేత, మక్కువ చేత. ఎందుకు కాపాడుతాను అన్నాడు. అనుమానం వచ్చింది. ఆయన కాపాడుతాను అన్నాడంటే 50 మంది లేరనే ఆయన కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమందట సంచారం చేస్తుంది, ఆయనకు మరుగనిదేముంది అనుకున్నాడు. మరలా అడిగాడు, 45 మంది ఉంటే కాపాడుతావా ప్రభువా అన్నాడు. ఆయన ఓకే అన్నాడు. ఇలా అడుగుతూ 30 మంది, క్షమించాలి, 40 మంది, 35 మంది, 20 మంది, 10 మంది కాడికి వచ్చాడు. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఇందువా నేను యెహోవా అబ్రాహాముతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాను. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అక్కడ లేరు 10 మంది. ఆ పరిస్థితులు చూశారు. అబ్రాహాం ఒక మాట అన్నాడు, అయ్యా, లోతు తన భార్య, 2 కుమారులు ఉన్నారు కాబట్టి వారైనా కాపాడతా, ఎందుకంటే వారు తామరాకులే ఉన్నారు. మంచిది అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం అంతా దేవుడు తన దూతల చేత అగ్నిగంధకాలు కురిపించి, ఏదేమైనప్పటికీ ఆ పట్టణం యొక్క పాపము విస్తృతమైనప్పుడు, భయంకరంగా మారినప్పుడు, భరించలేనంత భారమైనప్పుడు ఆ పట్టణాన్ని, సొదొమ గుమొర్రా ఆ పట్టణాన్ని కాల్చినప్పుడు లోతు తన భార్యను, 2 కుమార్తెలను కాపాడటానికి దేవుడు అంగీకరించినప్పుడు, వారు నలుగురు బయటకు వస్తున్నప్పుడు పాపం అధికార దాహాన్ని అనుభవించి, చాలాసార్లు ఇక్కడ జరిగేది ఏంటంటే లోతు భార్య నలుగురు కలిసి బయటకు వస్తూ వెనక్కి తిరిగి చూసిందంట. ఎందుకు చూసిందంటే, అంటే నేను జస్ట్ పోల్చడానికి మాత్రమే చెప్తున్నాను. లోతుని దేవుడు అబ్రహాం ద్వారా ఏర్పాటు చేసుకున్నారు, కానీ లోతు భార్యను ఎన్నిక చేసుకుంటూ లోతు భార్య పేరు కూడా రాసేవాడే. ఇక్కడ జరిగేది ఏంటంటే, అయ్యగారు అంటే సేవకుడు దేవుని చేత పిలువబడతాడు. సేవకుడు దేవుని చేత పిలువబడినప్పుడు కమిట్ అవుతాడు, పిలుపుంది. సేవకుడు భార్య అయినంత మాత్రాన ఆమె పాస్టమ్మ గారు కాదు, అమ్మగారు కాదు. అమ్మగారు దేవుని చేత పిలువబడితే ఈ అమ్మగారు వెనక్కి తిరిగి చూసేది కాదు. ఈ అమ్మగారు ఈ క్లాసికల్ డ్రెస్సెస్, అమ్మగారు అని చెప్పిన మెహర్బాని మనుషుల పొగడ్తలు, వీటన్నిటిని అనుభవించింది కదా. పిలుపు లేనిది. పాస్టర్ గారు భార్య అయినంత మాత్రాన్ని పాస్టమ్మ కాదు.
పిలుపు లేకుండా పాస్టర్ అని పిలిపించుకుంటున్నారు. నీకు దేవుని పిలుపు లేదు, దేవుని బిడ్డ. దేవుని పిలుపుంటే నువ్వు దేవుని సేవకురానికి. అయినా పాస్టర్మలు, దైవజనులు, బిషప్పులు, 22లు, 62లు అవి కాదండి దేవుని సేవకులుగా. మనము దేవుని సేవకులు, పిలువబడిన సేవకులు, ఆయన పాదధూళి పరిచారకులు, ఆయన వార్తను మోసుకుపోయే గాడిదలం. ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై అని. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయన రక్తము పాపములను కడిగి పవిత్రులుగా చేయును. మేము సిలువ వేయబడి చనిపోయి పునరుద్ధరణ క్రీస్తును ప్రకటించుచున్నాము అని చెప్పే వార్తాహరులం, ఆయన పాదధూళులం. ఈ పాస్టర్ గారు భార్యలు పాస్టర్మలు కాదు. పిలిపించుకోకండి, సిగ్గు అనిపిస్తుంది. పిలిపించుకున్నావా? నీ లోక ఆశ చావక. ఇదిగో దైవజనుడుగా లోతు బయటకు వచ్చాడు. నిజంగా దేవుని సేవకుడుగానే ఉన్నాడు అతను. ఈ మాత్రమైన అరమరిక తర్వాత సంగతి మనకు అనవసరం. బయటకు వచ్చాడు. లోక ఆశలు వదులుకోలేని లోకస్తురాలతో సంబంధ సహవాసాలు కలిగిన లోతు భార్య. దేవుడు తన పేరు రాయడానికి కూడా ఇష్టపడలా బైబిల్ గ్రంథంలో. వెనుతిరిగి చూసింది, ఉప్పు స్తంభమైపోయింది. కారణం, లోతు తీసుకున్న చెడ్డ ఉద్దేశంతో నింపబడిన దుర్మార్గమైన ఆలోచన విధానములో తను తీసుకున్న తప్పుడు నిర్ణయం. నరుని హృదయంలోని ఆలోచనలు అనేకములు యెహోవా తీర్మానములే స్థిరములు. ఆలోచన లోతు నీళ్ళ వంటిది, పాడైపోయింది. తోడేలోపే పతనం అయిపోయాడు లోతు. దేవుని బిడ్డలారా, మన నిర్ణయం ఎలా ఉంటుంది? ఇక మనకు తెలుసు, రూతు నిర్ణయం మనకు తెలుసు. నయోమి బెత్లెహేము వదిలిపెట్టి మోయాబు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి జీవితంలో భర్త పోయాడు, కొడుకులు ఇద్దరు పోయారు. బయలుదేరి తిరిగి మరలా వచ్చేసింది బుద్ధి వచ్చి. తన కోడల్లో ఒక కోడలు ఋతు తన వెంటబడి వస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అత్త, నీ నిర్ణయం నా నిర్ణయం, నీ చావే నా చావు, నీ దేవుడే నా దేవుడు, నీ ఉద్దేశం నా ఉద్దేశం. ఎందుకంటే పతనమైన పరిస్థితుల్లో నీకున్న ఆలోచన విధానం, దేవుని మీద పశ్చాత్తాపడి నువ్వు వెళ్తున్న విధానంలో ఉన్నటువంటి మార్పును నేను గమనించానత్త అని ఒక చక్కని నిర్ణయం తీసుకుంది. లోతు వలె తొందరపడలేదు. ఆమె ఆలోచన విధానంలో గొప్ప జ్ఞాన వివేకములు కూడి ఉన్నాయి. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఒక చక్కని ఆలోచన విధానంతో నింపబడి తన అత్తను ఒప్పింప చేసుకుని దైవ చిత్తాన్ని ఎరిగి దేవుని ఉద్దేశానుసారంగా తను బయలుదేరింది. అంతేకాదు, బయలుదేరిన ఆమె తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలా. అత్త ఇష్టానుసారంగానే, తన వారి యొక్క స్వజనుల ఇష్టానుసారంగానే, దేవుని ఉద్దేశానుసారంగానే, దేవుని ఆలోచన విధానంతోనే తను బయలుదేరి అత్తతో పాటు వచ్చే నిర్ణయం తీసుకుంది. ఆ చక్కని నిర్ణయంతో ఏం కలిగింది? లోతు తీసుకున్న తొందరపాటు నిర్ణయం దురుద్దేశంతో నింపబడిన దుర్గమార్గమైన ఆలోచనతో కూడిన తప్పుడు నిర్ణయం. ఆయన కంటికి పతనమయ్యే సుధోమ కుమార ఏదేను తోటలా ఐగుప్తులా కనపడిందంట. మన కనుపొరలో రాల్చబడకపోతే, మన ఉద్దేశాలు చెడ్డవైతే, మన యొక్క లోకానుసారమైన ఆలోచనల చేత మనం నింపబడితే పతనమయ్యే ప్రతిదీ మన జీవితాలకి అలానే కనిపిస్తుంది. జాగ్రత్త సుమా. నీ కనుపొరలో రాల్చబడాలంటే ప్రభుతో నీ సహవాసం చేయి. దేవుని వాక్యము నీ కాటుకుని కొనుక్కో, నీ కనుపొరలో రాల్తాయి. ఒక చక్కని నిర్ణయం తీసుకుంటావు. దైవజనులకు విధేయత కలుగు. ఆ రోజున, అన్నా బాబాయ్, నీ చిత్తమే నా చిత్తం, నీతో పాటు నేను వచ్చాను, నన్ను ఎటెళ్ళమంటావు చెప్పు, దేవుని బలిపీఠం కడదాం, బలిపీఠం వద్ద కనిపెడదాం, దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్తానని ఆ రోజున లోతు నిర్ణయం తీసుకుంటే పతనం అయ్యేవాడు కాదు. తను తిరిగి తన ఇద్దరు కూతురులతో వ్యభిచారం చేసేవాడు కాదు. అనుకోకుండా, కావాలని కాదు, అనుకోకుండా మోయాబీలు అమ్మోనీయులు అక్కడ జన్మించేవారు కాదు. కానీ ఆ మోయాబులో నుంచి చక్కని నిర్ణయం తీసుకున్న రూతు పరిస్థితి చూద్దాం. ఆమె లోతు తీసుకునే నిర్ణయం దురుద్దేశపూర్వమైంది, పతనం అయ్యాడు. ఇక్కడ రూతు తీసుకునే నిర్ణయం ఎలాంటిదంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను షల్మానును కనును, షల్మాను రాహమునందు బోయోజును కనును,
బోయోజు రూతునందు ఓబేదుని కన్ను, ఓబేదు యెషయను కన్ను, యెషయా రాజైన దావీదుని కన్ను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు వంశావళిలో నుంచి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత చక్కని మాట! బోయాజు రూతు వంశావళిలో నుంచి మన ప్రభు వచ్చాడు. కారణం రూతు తీసుకున్న దైవికమైన నిర్ణయం. మనం తీసుకునే నిర్ణయాలు ఈ దినాన్ని ఎలా ఉంటున్నాయి? మన ఆలోచన, మన ఉద్దేశములు ఎలా ఉన్నాయి? దేవుని పిల్లలారా, నేను చెప్తాను, పెద్దవాడిగా, వయసునందు పెద్దవాడిగా, ఎన్నో అపజయాల్లో నుంచి, మానవ ప్రయత్నాల్లో పతనమైన విధానాల్లో నుంచి బయటకు వచ్చిన నేను, నన్ను క్షమించండి. ఒక పెద్ద వయసు కలిగిన వారుగా నేను చెప్తున్నాను. నీ ఆలోచన, నీ విధానము, నీ ఉద్దేశములు దేవునితో ఉన్నవా లేవా? లోతు భార్యలాగా పతనం అవటానికి పాస్టములను పిలిపించుకోకుండా ప్రభు చిత్తానికి యోగ్యంగా జీవిస్తూ నీ నిర్ణయం సరైందా కాదా? లోతు తీసుకున్న నిర్ణయం పతనము అవడానికి కారణమైతే, రూతు తీసుకున్న నిర్ణయం లోక రక్షకునికి జన్మనివ్వడానికి కారణభూతంగా మారింది. నీ జీవిత విధానాల్లో ప్రతిరోజు, ప్రతి క్షణం నీ ఉద్దేశము, ఆలోచన చేత స్థిరపరచబడుతుంది. నీ ఆలోచనే నీ జీవితాన్ని నిర్ణయం చేస్తుంది. కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు, నీ నిర్ణయం ఎలాంటిదో, ఎవరిని కావాలో కోరుకో. యేసునా సాతానునా? సాతాను నిర్ణయం కంటికి కనిపింపచేసే ఆనందంగా ఉంటుంది. దైవిక నిర్ణయం మోడుబారినట్లుగా ఉంటుంది. రూతు జీవితం వలె. కానీ లోకరక్షకుడిని క్రీస్తుని లోకానికి పంపగలుగుతుంది. ఆ పతనమైన లోతు వంశావళిలో నుంచే వచ్చిన మోయాబీరాలు. కారణం నిర్ణయం. నీ నిర్ణయం ఏమిటి? ప్రార్థన చేసుకుందామా? బ్రదర్, ఈ విషయం ప్రార్థన చేయడం మీరు ప్లీజ్, మీరే ప్రార్థన చేయండి. ముగింపు, ఈ ప్రసంగ ముగింపు కొరకు ప్లీజ్ బ్రదర్.